బ్రేకింగ్ చూస్తున్నాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ను పొడిగిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు, అల్లర్ల కేసులు ఉన్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ను పొడిగిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసులు, అల్లర్ల కేసులు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తంగా చూస్తే ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి షాక్ తగిలిన తెలిసిందా? సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్య, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ తగలడం జరిగింది. అంటే ఒక విధంగా షాక్ అని కూడా చెప్పవచ్చు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మాచర్ల అంతా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూసుకున్నట్లయితే కనుక హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాలవాయి గేటు వద్ద ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్నారు. తర్వాత టీడీపీ సంబంధించినటువంటి ఏజెంట్లను పై దాడి చేసినటువంటి కేసు, మొత్తం 4 కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటి వరకు కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతుండగా షరతులతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ తోటి నషాపేటలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 1, 2 కాకుండా 4 కేసులు బలమైనటువంటి కేసులు ఉన్నాయి. అలానే ఈవీఎం ధ్వంసం కేసు, అంటే అక్కడ ఉన్నటువంటి పాల్వాయి గేట్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో స్వయాన ఎమ్మెల్యేగా ఉంటూ సిట్టింగ్ పోటీ చేస్తూ కూడా ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బూత్ లోకి వెళ్లి బూత్ లో ఉన్నటువంటి ఈవీఎం ను ధ్వంసం చేసి సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా రికార్డ్ అయినటువంటి కేసు నమోదు కావడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఏజెంట్లను చంపుతామను బెదిరించామంటూ కూడా వాళ్ళ మీద 307 కేసులు కూడా రిజిస్టర్ కావడం జరిగింది. వీటన్నిటి నుంచి ఉపశమనం పొందడం కోసం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ వాదోపవాదనలు జరిగిన తర్వాత ఈ రోజు క్లియర్ గా బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వడానికి అవకాశం లేదంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఒక విధంగా చూసినట్లయితే కనుక ఎన్నికల సమయంలో రాష్ట్రం అంతా కూడా మాచర్ల వైపు చూసినటువంటి పరిస్థితి ఉంది. మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈవీఎంల ధ్వంసము, కర్రలు రాడ్లతో దాడులు, అలానే ఎక్కడికక్కడికి రక్తపాతం నమోదయ్యి మాచర్లలో కేసులు నమోదు కావటము, నిందితులను అరెస్ట్ చేయడం, ఇలా జరిగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఈ రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టుకు రంగం చేశారని కూడా చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు కూడా ముందస్తు బెయిల్ లభిస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ఆయన్ని తప్పనిసరిగా అదుపులో తీసుకొని అరెస్ట్ చేయించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే అంటే ప్రభుత్వం మారిన తర్వాత గతంలో ఉన్నటువంటి కేసులు, అలానే బలమైనటువంటి కేసులు 307, అలానే స్థానికులు పోలీసు అధికారులకు వారి మీద కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి, అలానే కారంపూడి రూరల్ సిఐ కూడా తన పైన దాడి చేశారంటూ కూడా ఆ డ్యూటీలో ఉండి కంప్లైంట్ చేసినటువంటి కేసు, ఇలాంటి బలమైన కేసులు ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరికొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే శ్రీనివాస్, మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన తీర్పులన్నీ కూడా హైకోర్టు డిస్మిస్ చేసి వచ్చింది. అలాగే ఫర్దర్ గా ఈ కేసులో ఇంకా ఏ విధమైన ప్రొసీడింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది అరెస్ట్ అయిన నేపథ్యంలో?
అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఆయన తక్షణమే కోర్టులో లొంగిపోవటమా లేదా పోలీసులు అరెస్ట్ చేయటం అటువంటి జరిగే పరిస్థితి ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఈ కేసులు చూసినట్లయితే కనుక చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇప్పుడిప్పుడే బెయిల్ లభించే పరిస్థితి అయితే కనుక కనపడతలేదని కూడా చెప్పవచ్చు. అయితే ఎన్నికల సమయంలో జరిగినటువంటి కేసులు కాబట్టి రాజకీయంగా తనను ఇబ్బంది పెడతానని పెట్టారంటూ ఆరోపణలు ఉన్నాయి. అలానే సిట్ అధికారులు కూడా విచారణ చేస్తూ పూర్తి స్థాయి నివేదికను కూడా హైకోర్టుకు అందజేస్తున్న నేపథ్యంలో కేసు పరిణామాలు ఎలా ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కూడా క్లారిటీ రావడానికి ఇంకా టైం పట్టే పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక పల్నాడులో కొంత ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో మళ్ళా ఇప్పుడు పిన్నెల్లి అరెస్టు తర్వాత పరిస్థితి ఏంటి అనేది కూడా అధికారులంతా కూడా సమన్వయం చేసుకునే పనిలో కూడా ఉండటం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక రాజ్యాంగానికి విరుద్ధంగా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద దాడులు చేయటము, అలానే ఆ ఎన్నికల సమయంలో ఈవీఎంలు ధ్వంసం చేయటము, ఈ బలమైన కేసులు ఉన్న నేపథ్యంలో పిన్నెల్లికి సంబంధించి కష్టకాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని కూడా చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.